పులిహోరలో 2, 3 రకాల వెరైటీస్ ఉన్నా కానీ, చింతపండు పులిహోరకున్న ప్రాముఖ్యత వేరండి. చాలా టేస్టీ ఉంటది. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటది. అందుకే పులిహోరని గుడిలో ప్రసాదంగా దేవుడికి నివేదిస్తారనమాట. అంత మంచి రెసిపీ కాబట్టే పులిహోర అంటే పులిహోరనే. చింతపండు పులిహోర అసలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. మా ఇంట్లో మేము చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకుంటామో పక్కా కొలతలతో ఈ వీడియోలో అయితే మీకోసం. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చింతపండు శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం 1/2 కేజీ బియ్యం తీసుకున్నాము. 1 గ్లాస్ కొలత పెట్టుకున్నాము. 1/2 కేజీ బియ్యం 1 గ్లాస్ కొలత పెట్టుకుంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ బియ్యం అయితే నీట్గా ఏరుకుని కడుక్కోవాలన్నమాట. ఈ బియ్యం అయితే శుభ్రంగా ఏరి 2 సార్లు నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ బియ్యంకి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఈ 1 గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనం 2 గ్లాసులు వాటర్ వేసాం. 1/2 గ్లాసు వాటర్, 2.5 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ రైస్ అయితే స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా పొంగుతున్నప్పుడు చిన్న మంట పెట్టేసుకోవాలి. ఇలా తెలుతున్నప్పుడు చిన్న మంట పెట్టేసుకొని మూత కొద్దిగా గ్యాప్ పెట్టేసి ఈ అన్నం అయితే పలుగ్గా ఉడికించేసుకోవాలి. చిన్న మంట పెట్టేసుకుంటే ఇలా మూత గ్యాప్ పెట్టి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇదిగోండి, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే రసం తీసుకుందాము. ఈ చింతపండు అయితే బాగా పిసికి చిక్కగా అయితే రసం తీసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్ రెసిపీ చింతపండు పులిహోర తయారీ విధానం చూస్తున్నాము. ఈ చింతపండు అయితే చిక్కగా అయితే రసం తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి, మన రైస్ అయితే ఉడికిపోయిందనమాట. చూడండి, ఒకసారి చెక్ చేద్దాము రైస్ ఎలా ఉడికింది అనేది. ఇదిగోండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. పలుకుగా చూస్తున్నారా? 1 గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాసుల వాటర్ అయితే వేసి మనం ఈ రైస్ అయితే పలుగ్గా ఉడికించుకొని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు అయితే దీనిపైన వేసి ఈ వేడి రైస్తో ఈ కరివేపాకు కప్పేయాలన్నమాట. అప్పుడు ఈ కరివేపాకులో ఉన్న అరోమా మొత్తం ఈ రైస్కి ఆవరిస్తుంది. ఓకేనా? ఇలా కప్పేయాలన్నమాట. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వీటిని దోరగా అయితే వేయించుకోవాలి. మాడిపోకుండా చిన్న మంట పెట్టుకొని వీటిని దోరగా అయితే వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఈ పప్పులు ఈ మాత్రం వేగిన తర్వాత ఈ పప్పులు ముందుగా మనం ఆరబెట్టి పెట్టుకున్న రైస్ పైన అయితే వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత 6-7 ఎండుమిరపకాయలు తొడుమలు వలిచి వేసి చిన్న మంట పెట్టుకొని ఈ ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఎర్రగా అయితే వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసం అయితే ఇందులో వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అల్టిమేట్ రెసిపీ, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చింతపండు పులిహోర తయారీ విధానం చూస్తున్నాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇందులోనే 6-7 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ పులుసులో పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది అనమాట. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ చింతపండు సాసు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్ అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రైస్కి ఈ కరివేపాకు
పప్పులు బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ బాగా ఆరబెట్టుకోవాలి. పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట రైస్. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా పులిహోర రైస్ అయితే తయారవుతుందో. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చింతపండు పులిహోర. నేను చెప్పినట్టు ట్రై చేస్తే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే పప్పులు, కరివేపాకు, రైస్ మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి మన చింతపండు పులుసు అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో. చూస్తున్నారా బాగా దగ్గరికి అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు సాస్ కూడా ఉడికింది. ఈ సాస్లో ఇంచి ఆయిల్ అనేది పైకి తేలే వరకు చిన్న మంట పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండు సాస్ బాగా చల్లారబెట్టి ఈ సాస్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ పైన అయితే వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ టైంలోనే ఉప్పు ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పులిహోర చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. చాలా సూపర్ రెసిపీ చింతపండు పులిహోర. ఈజీ మెథడ్లో అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మా ఇంట్లో మేము ఏ ఫంక్షన్స్ వచ్చినా దేవాలయాల్లో ఉభయం అలా చేయించుకుంటుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో నేను చేసుకొని వెళ్తాను అనమాట. చాలా టేస్టీ ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదే కొలతలతో కానీ చేసుకుంటే ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా మన చింతపండు పులిహోర రెడీ అవుతుందో. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదండి ఒక గంట తర్వాత కానీ తింటే సూపర్గా ఉంటుంది. మనం వేసిన పులుసు ఈ రైస్కి పట్టుకుని టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రెండో రోజుకైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ చింతపండు పులిహోర. టేస్ట్ అయితే రెండింతలు అవుతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చింతపండు పులిహోర తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.